అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. రండి, ఉదయకాలం ముందు మన స్తుతి అంశం ధన్యులు. గతసారి మనము ఎవరు ధన్యులు అనే మాట మీద కొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఈరోజు అదే భాగంలోంచి కొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహోవా గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లోండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మనం దేవునిలో ఉన్న ఒక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుని అనుదినము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ధన్యులు. ఎవరు ధన్యులు? లోకంలో అనేక మంది ధన్యులు ఉన్నారు. అనేక కారణాలను బట్టి, వాళ్ళు వెళ్తున్న స్థితిని బట్టి, వాళ్ళలో ఉన్న లక్షణాలను బట్టి వాళ్ళు ఈ లోకంలో ధన్యులుగా పిలువబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైన ధన్యులు ఉన్నారని మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మొట్టమొదటి ధన్యుడు ఎవరు అంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు అని గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులోనే సర్వశక్తుని శిక్షను తృణీకరించద్దు అని, ఆయన గాయపరిచి గాయం చేసేవాడని, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని గతసారి మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ 6 బాధలలోంచి ఆయన విడిపించేవాడు, 7 బాధలు కలిగినను ఏ కీడు తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధము నుండి, ఖడ్గము నుండి, బలము నుండి ఆయన మనల్ని తప్పించేవాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన మనల్ని చాటు చేయువాడు. ప్రళయముచ్చినను దానికి భయపడడు. కాబట్టి ఈ విధంగా యెహోవా గద్దించే మనుషుడు ధన్యుడు అని మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఇదే అంశంలో మరికొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. ఈ అంశము యోబుకు వచ్చిన శ్రమ ద్వారా కలిగిన సంభాషణగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యోబు యొక్క స్థితిని మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యూదు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. యోబు కూడా మనుష్యుడే. యోబు ఏమి గొప్పవాడేమి కాదు, అతీత శక్తులేమీ కాదు. గొప్పవాడు కాదు అంటే లక్షణాల పరంగా కాదు, అంటే మనలాగా మానవుడే అని దాని భావం. ఆయన కూడా మనలాగా రక్త మాంసంతో పుట్టినవాడు, ఆయన కూడా మనలాగా ఒక మనిషిగా జన్మించిన వాడు. అందుకే యోబు గురించి, యోబుకు వచ్చిన శ్రమలు, యోబుతో దేవుడు మాట్లాడిన విధానం, యోబుకి దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యతను చూస్తే ఒకవేళ ఈయన దేవదూతల్లో ఒకడేమో అని అనుకుంటారని స్పష్టంగా. ఎందుకంటే యోబుకు వచ్చినన్ని కష్టాలు, దేవుడు యోబును గద్దించిన విధానం, తద్వారా యోబు ధన్యకరమైన స్థితిలోకి వెళ్ళిన విధానం చూసుకుంటే, ఒక మనిషి అంతగా శ్రమలు అనుభవించటం, అంతగా కష్టాలు అనుభవించటం, అన్ని శ్రమల్లో కూడా దేవుణ్ణి దూషించకుండా నమ్మకంగా జీవించటం అనేది రక్త మాంసములతో ఉన్న ఒక మానవుడికి చాలా కష్టం. అసాధ్యమని కాదు, కానీ చాలా కష్టం. ఒకవేళ శ్రమలు వచ్చినా దూషించటం, ఇబ్బంది పెడటం అలా చేస్తారు. కానీ యోబు జీవితాన్ని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే, ఆయన శ్రమలు, ఆయన కష్టాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, అతన్ని మనం ఏమన్నా అతీత శక్తి ఏమో అనుకుంటామని. 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ వచనములో, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతను కూడా మనుష్యుడే ప్రియులారా. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. 4 లక్షణాలు 1వ వచనములోనే పరిచయ భాగంగా యోబు గురించి రాయబడి ఉన్నది. అందుకే మన అంశము దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు ఎవరిని గద్దించాడు? పాపం చేసిన వారిన, తప్పు చేసిన వాళ్ళన, దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళన, పాపపు క్రియలు చేసే వాళ్ళన, సాతాను సంబంధమైన చేసేవాళ్ళన, దేవుడు వాళ్ళందరినీ కూడా గద్దిస్తూ ఉంటాడు. కానీ ఇదే విషయంలో మనం జ్ఞాపకుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుడు యోబును గద్దించేటప్పుడు యోబు యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో మన అంశం దాటి వెళ్ళొద్దు, కానీ బైబిల్ గ్రంథంలోనే అనేక మంది భక్తులు వాళ్ళు దేవునికి విరోధంగా చేసినప్పుడు, దేవునికి దృష్టికి పాపం చేసినప్పుడు
దేవుడు వాళ్ళని గద్దించినట్లుగా చూస్తున్నాం. ఈ గద్దింపు అది కాదు. దేవుడు యోబును గద్దించే సమయానికి యోబు యొక్క క్యారెక్టర్స్, యోబు యొక్క లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు యథార్థవంతుడు. మొట్టమొదటి పాయింట్, అతడు యథార్థవర్తుడు. రెండోది న్యాయవంతుడు. మూడోది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నాలుగోది చెడుతనమును విసర్జించిన వాడు. ఎంత గొప్ప లక్షణాలు యోబు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ విధంగా మనం మాట్లాడుకుందాం. దేవుడు ఎవరిని గద్దించాడు అంటే యథార్థవంతుణ్ణి గద్దించాడు. దేవుడు ఎవరిని గద్దించాడు అంటే న్యాయవంతుణ్ణి గద్దించాడు. దేవుడు ఎవరిని గద్దించాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక విశ్వాసిని గద్దించాడు. దేవుడు ఎవరిని గద్దించాడు అంటే చెడుతనమును విసర్జించిన వాడిని గద్దించాడు. అదేంటండి, ఇన్ని లక్షణాలు ఉంటే దేవుడు ఆశీర్వదించాలి కదా, దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాలి కదా. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, ఉన్నత స్థితిలోకి వెళ్తారని బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది కదా. అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా మనం చూసాం కదా. వాళ్ళ యొక్క యథార్థతను బట్టి, వాళ్ళ యొక్క న్యాయవర్తను బట్టి, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన విధానాన్ని బట్టి, వాడు చెడుతనములు విసర్జించిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచాడు కదా. మరి ఎందుకు యోబుని దేవుడు గద్దించాడు అంటే మన అంశమే అది. యెహోవా దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు యోబుని ఇంకా ధన్యకరమైన స్థితిలో, ఇంకా ఉన్నత స్థితిలో, ఇంకా అత్యున్నత స్థితిలో దేవుడు యోబును ఉంచటానికి, యథార్థవంతుడైనప్పటికీ, న్యాయవంతుడైనప్పటికీ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనప్పటికీ, చెడుతనమును విసర్జించిన వాడైనప్పటికీ దేవుడు యోబును గద్దించాడు. దానికి కారణం దేవదూతల మధ్య జరిగిన సంభాషణ. ఇవన్నీ మనం సుదీర్ఘంగా మనం ఆ ధ్యానం చేసుకోవట్లేదు. కానీ దేవుడు గద్దించే టైంకి యోబు యొక్క విశ్వాస జీవితం, అది మనకి ప్రాధాన్యం. ఒక మనిషిగా, ఒక మానవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అంటే యోబుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తద్వారా చివరి గ్రంథం, చివరి అధ్యాయంలో యోబు ఎంతగా దీవించబడ్డాడు, యోబు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో యోబు గురించి రాయబడిన ఆ పలుకులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ధన్యకరమైన స్థితిలో దేవుడు యోబుని హెచ్చించినట్లుగా, దేవుడు యోబుని ఉంచినట్లుగా మనం యోబు గ్రంథంలోనే కాదు, మిగిలిన దగ్గర కూడా యోబు గురించి మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం అక్కడక్కడ. అంటే అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి కారణం దేవుని యొక్క గద్దింపు. 8వ వచనంలో కూడా చూద్దాం, చూడండి. అందుకు, మొదటి అధ్యాయం 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు. ఎవరు చెప్తున్నారు? యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలా ప్రధానమైన మాట, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎన్ని గొప్ప లక్షణాలు! యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరునూ లేరు. ఇంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యోబును గద్దించాడు. 21వ వచనం చూద్దామా. నా తల్లి గర్భము నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఎంత గొప్పగా యోబు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఆపదలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా ఈ యథార్థవంతుడు అంటలేదు, దేవా నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నాకెందుకు ఈ శ్రమలు? నేను న్యాయవంతుడిగా ఉన్నాను, నాకెందుకు ఈ శ్రమలు? నేను మీ యందు భయభక్తులు కలిగి ఉన్నానే, నాకెందుకు ఈ శ్రమలు? నేను చెడుతనమును విసర్జించిన వాడినే, నాకెందుకు ఈ శ్రమలు? భూమి మీద నా అంత నీతిమంతుడు, నా అంత న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు ఇంకెవరు లేరే, నాకెందుకయ్యా ఇన్ని శ్రమలని దేవుణ్ణి నిట్టూర్పు విడిచిన వాడు కాదు, దేవుణ్ణి దూషించిన వాడు కాదు. కాకుండానే ఎంత గొప్పగా ఆయన పలుకుతున్నాడు. నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. స్తుతిస్తున్నాడు. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకు మనము ఉదయాన్నే ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఒక్కొక్క మాటను తీసుకొని ఎందుకు మనం స్తుతిస్తున్నాం? ఇక్కడ యోబును చూసినట్లయితే వాళ్ళ కుమారులు, కుమార్తెలు అందరూ మరణించిన, ఇంకొక పాయింట్, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా ఉన్నప్పుడు మరణించిన, నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేతను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట!
యోబు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ 2వ అధ్యాయం 3వ వచనములో చూసినట్లయితే, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు, నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు అనే మాటను మనం చూస్తున్నాం. 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె భార్య, లేదంటే 9వ వచనం చూస్తే, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? ఇంకనూ ఎప్పుడు? ఇంకనూ యథార్థతను వదలకుందువా? కుమారులు కుమార్తెలు వెళ్ళిపోయారు. భార్య కూడా దేవుణ్ణి దూషిస్తూ, భర్తను కూడా నిస్సహాయంగా మాట్లాడుతూ, అతని భార్య వచ్చి 6వ వచనం నుంచి చదివితే చూద్దాం. ఇంకా 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, అందుకు యెహోవా, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దు సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ముట్టెను. బాధగల కురుపులు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ముట్టెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఎప్పుడు భార్య వచ్చింది? నడినెత్తు నుంచి అరికాలు వరకు బాధగల కురుపులతో ఉండి, ఒళ్ళు గోక్కొని, చిల్ల పెంకుతో గోక్కొని స్థితిలో బూడిదలో కూర్చొని మానసికంగా, శారీరకంగా ఎంతో శ్రమలో ఉన్నప్పుడు భార్య వచ్చి, సహకారి వచ్చి, జీవిత భాగస్వామి వచ్చి ఓదార్చాల్సిన ఆ సమయంలో భార్య వచ్చి ఏం చెప్తుంది? నీవు ఇంకనూ యథార్థతను వదలకుందవా? ఎంత చాలా గొప్ప మాట. ఆమె దేవుణ్ణి దూషిస్తున్నట్టుగా, దేవుణ్ణి తక్కువ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నా, అక్కడ యోబు యొక్క భక్తి జీవితాన్ని మనము, హెచ్చింపుతనాన్ని, ఆయన యొక్క యథార్థతను మనం చూసుకోవచ్చు. ఆమె భార్య అంటుంది, నీవు ఇంకా యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఎందుకంటే ఆ దేవుని దూషించి చచ్చిపోవటమే బెటర్ ఈ బాధను భరించేదానికన్నా. బాధగల కురుపులతో చచ్చిపోమన్నట్లుగా భర్త చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకు అతడు, దానికి ఆయన ఇచ్చే రెస్పాన్స్, అవును, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ కురుపులు భరించలేకపోతున్నాను, ఈ బాధను భరించలేకపోతున్నాను, నా కుమార్తెలు పోయారు, నేను భరించలేకపోతున్నాను. దేవుని దూషిస్తే, ఆ దూషించిన దాన్ని బట్టి దేవుడు నన్ను చనిపేస్తే, కొంతమంది అంటారు కదా, బాధలు భరించలేక నేను చచ్చిపోతే బాగుండు, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండు అని కొంతమంది అంటూ ఉంటారు. 10వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు అతడు, ఆయన అంటున్న చక్కని మాట, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింపతగదాను. ఈ సంగతులు ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అబ్బా, నోటి మాట. ఇందాక మనం చదువుకున్న ఆదిమ వాక్యము 5వ అధ్యాయములో 21వ వచనంలో, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన చాటువేను. కొంతమంది మాటలు ఎదుటి వాళ్ళని మానసికంగా గాయపరిచే రీతిగా ఉంటే, ఇక్కడ యోబు చెప్తున్న మాట, నోటి మాటతోనైనా పాపం చేయలేదు, 13వ వచనం, అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా. అంటే 11వ వచనంలో, తేమానీయుడైన ఎలీఫేజు, షూనీమీయుడైన బిల్దారు, నయామతు, జోఫాను, యోబు ముగ్గురు స్నేహితులు వచ్చి చూసినప్పుడు యోబు యొక్క బాధ, అత్యధికంగా ఉండినందున కనీసం స్నేహితులు కూడా మాట్లాడలేని పరిస్థితిలో యోబు, ఎంత భయంకరం, యోబుకు వచ్చిన శ్రమలు ఎంత కష్టమైన రీతిలో కూడా యోబు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం కూడా బాధల్లోను, ఇరుకుల్లోను, కష్టంలోను, ప్రతిదానికి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఆయన కృపామయుడనా, ప్రేమ గలవాడనా, జాలి గలవాడనా, దయార్థ హృదయుడనా, సర్వశక్తిమంతుడనా, సర్వాధికారి అనా, బలము కలిగిన వాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సైన్యములకు అధిపత, సర్వాధిపత, జీవాధిపత, గొర్రెపిల్ల, ఇలా అని స్తుతించటమే కాకుండా, మనకి గద్దించినప్పుడు కూడా, యెహోవా గద్దించినప్పుడు కూడా స్తుతించే స్థితిలో ఉండాలి. యోబు యథార్థత, యోబు న్యాయవర్తం, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. యోబు చెడుతనమును విసర్జించినాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేకపోయినా దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నాడు. స్తుతించెను అనే మాట చాలా గొప్ప మాట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెను. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ప్రియులారా, 4వ అధ్యాయం 5వ వచనంలో, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగా నీవు దుఃఖాక్రాంతుడైతివి అనే మాటని మనం చూస్తున్నాం. తిరిగి మన 5వ అధ్యాయం 17వ వచనంలోకి వచ్చేసరికి, దేవుడు గద్దించు మనుష్యుడు
ధన్యుడు. ఈ మాట ఈ భాగంలో ఎలీఫేజు పలికిన మాటగా ఈ మాటను మనం చదవచ్చు. స్నేహితుడైన ఎలీఫేజు యోబు శ్రమను, యోబు కష్టాల్ని చూసి, ఆయన జీవితంలో వచ్చిన శ్రమలను చూసి ఎలీఫేజు యోబుతో పలుకుతున్న మాట ఈ మాట, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. 94వ కీర్తనలో ఒక మాటను మనం చూద్దాం, చూడండి. 94వ కీర్తన 94వ కీర్తన 12వ వచనం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ధన్యుడు. ఇక్కడ యోబు సంఘటనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు దేవుడు యోబును గద్దించినట్లుగా, తద్వారా ధన్యుడైనట్లుగా మనం యోబు గ్రంథంలో చివరి అధ్యాయంలో చూస్తాం. రెండింతల ఫలితాన్ని యోబు పొందినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యోబు వలె మనము కూడా, మనం చదువుకున్న ఇందాకడ మాటలో చాలా చక్కని మాట మళ్ళీ మనం చదువుదాం. 1 అధ్యాయం 20 వచనం. నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరనై వచ్చేతిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. మనం కూడా, దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనం న్యాయవంతులుగా ఉన్నా, మనం యథార్థవంతులుగా ఉన్నా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా, మనం చెడుతనమును విసర్జించి ఉన్నా, మనం దేవుని యందు ప్రేమ చూపిస్తూ ఉన్నా, మనం దేవుని యందు ఆరాధన చేస్తూ ఉన్నా, మనం సరైన క్రమంలో దేవుని వాక్యానుసారంగా విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నా, ఒక్కొక్కప్పుడు దేవుడు మనల్ని పరీక్షించటానికి, లేదంటే మనల్ని ఇంకా సువర్ణముగా మార్చటానికి, ఇంకా శ్రమల్లోంచి శోధనలోంచి మనల్ని గద్దించి, మనల్ని ఇంకా ధన్యకరమైన స్థితిలో ఉంచడానికి దేవుడు అప్పుడప్పుడు మనల్ని ఆయన గద్దించేవాడుగా ఉన్నాడు. తద్వారా మనం ధన్యులమవుతాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, యోబు వలె మనం కష్టాల్లోనూ గద్దించిన స్థితిలోనూ మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలని ఈ అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అవును, యోబు జీవితంలో మేము జ్ఞాపకం చేసుకుంటే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేరు. అలాంటి స్థితిలో ఉన్న ఒక గొప్ప విశ్వాసికి మీరు గద్దించారు నాయనా. ఆ గద్దింపులో కూడా మిమ్మల్ని స్తుతించాడు, మిమ్మల్ని మహింపరిచాడు. నోటితో కూడా పాపము చేయని యోబును చూస్తున్నాం. తద్వారా ధన్యకరమైన స్థితిలో మీరు ఉంచారు. అందుకే మీకు స్తోత్రవందనములు. మమ్మల్ని కూడా మీరు గద్దించినప్పుడు మీ ధన్యత, మీ దీవెనకరమని మేము గ్రహించి మిమ్మల్ని స్తుతించే వారిగా ఉండులాగా మీ కృప చూపించమని యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.